బయటి ప్రదేశాల్లో శూద్రుడు కనీసం ఊంచనైనా ఊంచకూడదు. ప్రతి ఒక్కడు మెడలో ఒక చెంబు వేసుకోవాలి. ఒకవేళ ఊంచాల్సొస్తే ఆ చెంబులోనే ఊంచాలి. ఒక స్త్రీ ఎప్పుడు మగాడి ఆధీనంలోనే ఉండాలి. స్త్రీలందరికీ ఒకే నియమం. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన స్త్రీ అయినా సరే విద్యను అభ్యసించరాదు. ఒక 10 సంవత్సరాల వయసు గల అమ్మాయి 30 నుండి 40 సంవత్సరాల మగాన్ని పెళ్లి చేసుకోవచ్చు. భర్త చనిపోతే వాడితో పాటే స్త్రీ కూడా సతీసాగమనం చేసి చితిలో కాలిపోవాలి. సో ఇటువంటి శాస్త్రాన్ని ధర్మం అని అనకూడదు. ఒక వర్ణాన్ని వివక్షతతో నీచంగా చూడమని చెప్పేది ధర్మమే కాదు. స్త్రీలకు స్వేచ్ఛా స్వాతంత్రం ఇవ్వకుండా ఇంట్లోనే బంధించమని చెప్పేది ఎప్పటికీ ధర్మం కాబోదని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1927 డిసెంబర్ 25వ తేదీన కొన్ని వేల మంది మధ్యలో మీటింగ్ పెట్టి ఈ మనుస్మృతిని దానం చేశాడు. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈ మనుస్మృతిని పూర్తిగా నిషేధించి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అమలుపరిచారు. అలాగే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని వర్ణభేదంతో సపరేట్ చేసిన ఈ హిందూ ధర్మం నాకు అవసరం లేదని 1956 అక్టోబర్ 14వ తేదీన అంబేద్కర్ గారు బౌద్ధ మతంలో చేరారు.